6న గ్రహణం ఉన్నందున వినాయక చవితి ఉత్సవాలను 9 రోజులకు మించి చేయరాదని ప్రముఖ నాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసు శర్మ అన్నారు. పార్వతీపురం పట్టణంలోని ఆయన వినాయక చవితి పూజా విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులు ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుందని, ఈ గ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో గణనాథుని నవరాత్రులు ఉంచకూడదన్నారు. ఈ మేరకు నవరాత్రులు అంటే బుధవారం ప్రారంభమై మళ్ళీ శుక్రవారం నాటికి నవరాత్రులు పూర్తవుతాయని తెలిపారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 6వ తేదీలోపు గణపతి మండపాలు ఉద్వాసన చేసి గణనాథుని నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గణనాథుని అనుగ్రహం పొందుతూ నవరాత్రులు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 రాత్రులు దాటి ఉంచకూడదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని దివ్య అనుగ్రహముతో మీరు తలపెట్టిన ప్రతి సంకల్పం కూడా నిర్విఘ్నంగా కొనసాగి దిగ్విజయంగా ఆ కార్యక్రమాలు పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా గణపతి మండపాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులకి ఒక ముఖ్య గమనిక, మనకి ఈ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం వస్తున్నది. ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ సమయంలో గణనాథుని నవరాత్రులు ఉంచకూడదు. కాబట్టి నవరాత్రులు అంటే బుధవారం ప్రారంభం మళ్ళీ శుక్రవారం నాటికి మనకి నవరాత్రులు పూర్తవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 6వ తేదీలోపు గణపతి మండపాల ఉద్వాసం చేసి గణనాథుని నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గణనాథుని తాలూకా అనుగ్రహం పొంది నవరాత్రులు పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 9 రాత్రులు దాటి ఉంచకూడదు. కాబట్టి 6వ తేదీలోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలి. శుభం భూయాత్.